వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కోవిడ్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలకలం సృష్టిస్తుంది. ఎక్కువగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి ఎలా ఉండబోతుంది? లాక్డౌన్ వరకు వెళ్ళబోతుందా? కొత్త వేవ్ ఏమైనా రాబోతుందా? న్యూ స్ట్రెయిన్ ఇది. ఈ కొత్త కోవిడ్ లక్షణాలు ఎలా ఉన్నాయి? మరి దీనికి వ్యాక్సిన్ ఏమైనా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందా? ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ కోటి నుంచి డాక్టర్ వసంత్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, మీరు ఒక గవర్నమెంట్ డాక్టరు, కానీ మీరు ఎప్పుడు ఈ వ్యాక్సిన్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వ్యాక్సిన్ ఆ వ్యాక్సినే వేసుకోకపోతే ఎన్ని ప్రాణాలు పోయాయో అసలు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ కలకలం సృష్టిస్తుంది. ఎన్నో కేసులు నమోదవుతూ ఉన్నాయి. ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఒక కేసు కడపలో వచ్చింది. వైజాగ్లో కేసులు వచ్చాయి. ఇక్కడ కూకట్పల్లిలో అయితే పల్మనాలజిస్ట్కే కోవిడ్ రావడం జరిగింది. ముంబైలో డెత్స్ జరిగాయి కోవిడ్ వల్ల. సింగపూర్లో డెత్స్ జరిగాయి. అదే వేరియంట్ ఇక్కడ ఉందా? తెలుగు రాష్ట్రాల్లోకి ప్రజలకి ఏం చెప్తారు ఓవరాల్గా? ముందుగా మీరు ఒక ప్రశ్న అడిగారు. గవర్నమెంట్ డాక్టర్ అయి ఉండి వ్యాక్సిన్కి వ్యతిరేకంగా మాట్లాడు. అవును, నేను గవర్నమెంట్ డాక్టర్ అవసరం లేదు. డాక్టర్ని అయ్యండి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏది ఉంది, వాస్తవం ఏది ఉందో చెప్పాలి. అది మీకు అందరికీ తెలుసు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్, అది యూకేలో ఒక కంట్రీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తయారు చేసిన వ్యాక్సిన్. అది అక్కడ ఒక్క డోస్ ఇచ్చేసి వాడు చెత్తబుట్టలో పడేసిండు. అక్కడ ఉన్న యూరోపియన్ నేషన్ మొత్తం కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వీ డోంట్ వాంట్ దిస్ వ్యాక్సిన్ అన్నారు. వాడు కాంప్లికేషన్స్ వచ్చినాయని వదిలేశాడు. మనం మన దేశంలో ఎందుకు ఇచ్చాము? ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి? ఏ వ్యాక్సిన్ అసలు బెస్ట్? కోవిషీల్డ్ వ్యాక్సిన్. కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ని చాలా మందికి మన దేశంలో ఇచ్చారు. ఒక డోస్ ఇచ్చేసి ఆపేసి ఉండాల్సింది. తర్వాత మన దేశీయ వ్యాక్సిన్ ఏదో ఒకటి ఇవ్వాల్సింది. కానీ దాన్ని 2 డోసులు 3 డోసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి పక్కన పెడితే బెస్ట్ వ్యాక్సిన్ అంటే ఏది? ప్రపంచంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ అనేది ఎగ్జాక్ట్ వ్యాక్సిన్ రాలేదు. దానికి సంబంధించింది ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆల్ఫాలో మనకు వ్యాక్సిన్ తయారు చేశారు, డెల్టా వరకు వచ్చింది, డెల్టాలో ఇచ్చారు. మరి ఆల్ఫాది డెల్టాకి పనిచేస్తుందా అంటే పనిచేయదు. మీరు ఎవరినైనా అడగండి, సరి అని డాక్టర్ని అడిగితే చెప్తారు పనిచేయదు. మనకు ఆల్ఫాదే మనకు ఒమిక్రాన్లో కూడా ఇచ్చారు. అందుకే ఏ వేరియంట్కి ఆ వేరియంట్ అది చేయాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్ ఉన్నాయమ్మా, అది ప్రతి సంవత్సరం దాని రూపాంతరం చెందుతుంది. ప్రతి సంవత్సరం మనం దాన్ని తగ్గట్టు మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఉన్నది LF7 NB 1.1 1.8.1. ఈ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో 2 వేరియంట్లకు మనం వ్యాక్సిన్ తీసుకురావాలి, అసాధ్యం అది. సో ఎప్పుడే కానీ వ్యాక్సిన్ అనేది ప్రొటెక్షన్ అని చెప్పేసి అంటున్నాం. కానీ మీరు చూసినట్టయితే డెల్టాలో ఇచ్చారు. మరి డెల్టాలో ప్రాణాలు పోకుండా ఉన్నాయా చెప్పండి? డెల్టాలో లైన్లో నిల్చున్నారు కదా, అందరూ స్టార్టింగ్ లోనే నిల్చున్నారు. అర్థం కాదులేండి డాక్టర్ గారు, కొత్త జబ్బు కదా, కొత్త వైరస్ అంటే ఇప్పుడు చూడమ్మా, అర్థం కాదు అనేది ఉండదు. ఇప్పుడు పని చేస్తుంది అంటే పని చేస్తుంది, లేదు అన్నప్పుడు లేదు. ఇప్పుడు సివియారిటీ లేదు అన్నారు, డెత్స్ కావన్నారు, అన్ని డెత్స్ అయినాయి కదా, ఇప్పుడు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ఒమిక్రాన్ వేరియంటే కదా ఇది మీరు చెప్పిన ఈ JN1 అనేది. ఒమిక్రాన్ వేరియంట్ అన్నప్పుడు దానికి అంత బలమేమి ఉండదు, చంపేంతగా ఉండదు అని చెప్తారు కదా. అసలు ఒమిక్రాన్ వచ్చిపోయింది కూడా మనం ఎవరికి తెలియదు కూడా. ఒమిక్రాన్ అనేది ప్రతి వ్యాధికి ఏదో ఒకటి చేస్తుంది, అందుకే వ్యాధి అంటారు. ఒక డిసీజ్ మనకు వచ్చినప్పుడు, బయటికి వచ్చినప్పుడు, మనకు ఎఫెక్ట్ అయినప్పుడు ఏదో ఒకటైతే చేస్తుంది. అది ఆల్ఫాలో డెల్టాలో కూడా చేసింది, ఒమిక్రాన్లో కూడా చేస్తుంది. ఆల్ఫా డెల్టాలో చేసింది, బీభత్సం చేసింది, ఇమీడియట్ ఫాస్ట్. ఆల్ఫాలో కూడా చూస్తాం మనం. ఆల్ఫాలో మనం లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ గా అనిపించలేదు. బట్ డెల్టాలో కొద్దిగా ఫ్రీగా మోయేసరికి ఇట్ హ్యాస్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. దాంట్లో మీరు లైన్ లో నిల్చొని వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా అంటుకున్నది. ఓకే. అండ్ మిగతాది ఏదైతే ఉందో ఒమిక్రాన్ వేరియంట్స్ అన్నిట్లో కూడా డెత్స్ ఉన్నాయి, బట్ సైలెంట్ కిల్లర్. ఇమీడియట్ గా డెత్స్ అనేది లేవు. ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజుల తర్వాత డెత్స్ ఉన్నాయి. కారణం క్లాట్స్. రెండిట్లో క్లాట్సే. మళ్ళా అంటే వ్యాక్సిన్ లో క్లాట్సే, ఒమిక్రాన్ లో కూడా క్లాట్స్, డెల్టాలో కూడా క్లాట్సే, ఆల్ఫాలో కూడా క్లాట్సే. అన్ని వైరస్ లో కామన్ పాయింట్ ఇస్ అ క్లాట్. లంగ్ ఇన్ఫెక్షన్ అనేది
సెకండరీ టు ద క్లాట్. ఇప్పుడు ఒక చెట్టులో ఒక క్లాట్ ఫామ్ అయింది, చెట్టు అంతా ఎండిపోతుంది. అలానే లంగ్స్ లో ఒక రీజన్ లో క్లాట్ అనేది ఫామ్ అవ్వడం, లంగ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. మీరు మ్యూకర్ మైకోసిస్ చూసారు, ముఖమంతా అదైపోయి అంతా కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చనిపోయిన వాళ్ళు చనిపోయారు. అక్కడ కూడా క్లాట్ ఫామ్ అవడం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే, మన కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే నల్లగా అయిపోతుంది. ఆ తర్వాత ఫంగస్ వస్తుంది, అన్ని అటాక్ అవుతుంది దానికి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా దాంతో చాలా మంది స్టిరాయిడ్స్ కొట్టారు విడిగా. అసలు స్టిరాయిడ్ యూజే చెయ్యొద్దు. డాక్టర్ గారు స్టెరాయిడ్స్ ఇచ్చారు అన్నారు. అసలు ఆ టైంలో అసలు ఏం ఇది ఏంటి, దీనికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటి అనేది ఒక ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, తెలియదు. కాబట్టి సో గవర్నమెంట్ ఏం సూచించిందో అట్లాగే స్టెరాయిడ్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్లను తప్పు పట్టడానికి ఎక్కడ లేదు. అసలు డాక్టర్లు తప్పు పట్టడానికి కాదమ్మా, మీకు ఒకటి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి, ఆ రిజల్ట్స్ బట్టి వెళ్తున్నారు. ఆ టైంలో కూడా చాలా మందికి ఇప్పుడు నా లాంటి ప్రోటోకాల్ పాటించిన వాళ్ళు ఉన్నారు, ఎటువంటి సమస్య రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రోటోకాల్ ఏదైతే ఫాలో అయ్యారో దాని ప్రోటోకాల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కాంప్లికేషన్స్ రావడానికి కారణం ఒక విధంగా కొన్ని డ్రగ్సే. కొంతమంది అసలు యూజ్ చేయలేదు స్టీరాయిడ్స్, కొంతమంది అయితే విచ్చలవిడిగా యూజ్ చేశారు. సో ఎప్పుడే కానీ ఇప్పుడు ఇలాంటి యూజ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో క్లాట్ అనేది ఇక్కడ ముఖ్య పాత్ర. థ్రాంబోసిస్, చాలా రకాల అనారోగ్య సమస్యల తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి వెంటిలేటర్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారో అలాంటి వాళ్ళకి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఇస్ నథింగ్ బట్ క్లాట్స్. వైరస్ కాజెస్ క్లాట్స్. వైరస్ తోటే అంటే ఏదైతే క్లాట్స్ ఫార్మేషన్ అవుతున్నదో దాంతోటే ఈ హార్ట్ అటాక్స్, పోస్ట్ కోవిడ్ హార్ట్ అటాక్స్. కోవిడ్ తర్వాత ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది, ఏం లేదు, ఒకరోజు జ్వరం ఉంది, చాలా కామన్ కోల్డ్ సింపుల్ అంటున్నాం కదా, వాళ్ళకు ఒక 10 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, ఈ కోవిడ్ అనే కాదు, ఇంకా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇలాంటి క్లాట్స్ అనేవి ఉంటాయి, కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఏదైనా ఫీవర్ వచ్చి, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటలైజ్ అయ్యి రికవర్ అయ్యి ఇంటికి వచ్చాక కూడా ఖచ్చితమైన ఫాలోఅప్ అనేది అవసరం. ఎస్, దేర్ ఈస్ ఏ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. చాలా మంది ఏంటంటే, మీరు ఏ డాక్టర్ నన్ను అడగండి ఈ వైరస్ కి ట్రీట్మెంట్ ఉందా అంటే లేదు అంటారు. జస్ట్ పారాసిటమాల్, కాఫ్కి వస్తే ఒకటి యాంటీటెసివ్, సిమ్టమాటిక్ అంటారు. ఈ 3 పదాలే యూజ్ చేస్తారు. బట్ దేర్ ఈస్ అ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ద థింగ్స్. అందుకే ఎప్పుడే కానీ ఇప్పుడు గాలిలో మాటలు మాట్లాడి ఒమిక్రాన్ అని సింపుల్ గా మనం చెప్పినా చాలా మంది ఏదంటారు, ఒమిక్రాన్ వస్తుందని పోతుందని, ఎండమిక్ అని పోతుందని. మన మనుషులు కూడా పోవాలా? కోమార్బిడ్ ఉన్న వాళ్ళు చేస్తారా? ఎవరు నువ్వు చెప్పనీకి? మెడిసిన్ ఇస్ దేర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఒక మనిషి 14 రోజుల పాటు పాజిటివ్ ఉంటారమ్మా కోవిడ్లో. మీరు ఏ కోవిడ్ ఫస్ట్ నుంచి ఈ ఒమిక్రాన్ కూడా పాజిటివ్ 14 డేస్ ఉంటుంది, 10 to 14 days యావరేజ్గా ఉంటుంది. 14 days టైంలో మీరు ఇన్ఫెక్షన్ ఇవ్వచ్చు ఇంట్లో వాళ్ళకి. 14 days టైంలో ఎవరికైనా స్ప్రెడ్ చేయొచ్చు. కానీ ఐసోలేషన్ మీరు 5 రోజులు అన్నారు. మీరు WHO ప్రోటోకాల్ ఏది? నేను WHO సూటిగా అడుగుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి. 5 రోజుల ఐసోలేషన్ అన్నాడు. ఎందుకంటే మనుషులందరినీ పని చేయించాలి కదా, డబ్బులు రావాలి అన్ని కంట్రీస్లో, వాళ్ళు పని చేస్తే డబ్బులు వస్తాయి. సో 5 days తర్వాత కూడా వాళ్ళు పాజిటివ్ ఉంటారు, వాళ్ళ ఆఫీస్లో ఇన్ఫెక్షన్ ఇస్తారు, అన్ని చోట్ల ఇస్తారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సేయింగ్ ద 5 days? అలా స్ప్రెడ్ అయిపోయింది. దట్ ఈస్ ద మెయిన్ స్ప్రెడ్. ఎట్లా వచ్చింది డాక్టర్ గారు? ఇప్పుడున్న వేరియంట్ కూడా, ఇప్పుడు ఇది పోస్ట్ యుద్ధం సింధూర్ 2 తర్వాత చైనా పక్క దేశం, శత్రు దేశము, అక్కడ నుంచే వైరస్ ప్రొడక్షన్ అంతా కూడా అక్కడ నుంచి జరిగి ఇట్ విల్ బి. ఎందుకంటే ఆల్ఫా డెల్టా ఒక రకం అమ్మ, ఆల్ఫా డెల్టా అనేది ఒకే రకం. బట్ సబ్ లీనియేజ్ అని కొత్త రకం అని చెప్పేసి ఇది వదిలాడు. ఎందుకంటే ఆల్రెడీ బాగా దెబ్బతిన్నారు ప్రజలు. ఇప్పుడు కొంచెం చిన్నది వెరైటీగా విత్ హార్ట్ అటాక్స్ వచ్చేది ఒకటి ఇస్తే రిలీజ్ చేస్తే సరిపోతుందని చేసి ఉంటాడు వాడు తర్వాత ఒమిక్రాన్లు అన్ని కూడా అక్కడక్కడ దేశాలలో వదులుతూనే ఉన్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బయోవార్ బై ద చైనా. ఎందుకు అంటున్నానంటే, మొన్ననే వార్ అయింది, వార్ తర్వాత ఇమీడియట్గా ఇలాంటిది వస్తుంది. తైవాన్ ఈజ్ వన్ ఆఫ్ ద శత్రు దేశం వాళ్ళకు, ఇండియా శత్రు దేశమే. మరి మీరు పాకిస్తాన్ లో ఎందుకమ్మా, ఇప్పుడు మరి యుఎస్ లో రావాలి కదా, యూకేలో రావాలి, మిగతా కంట్రీస్, సింగపూర్, అన్ని కంట్రీస్ అక్కడ పోతాయి కదా.
మరి ఆ కంట్రీస్లో లేనిది మన దేశంలోనే కనిపించాలి ఎందుకు, సింగపూర్లో ఎందుకు కనిపించాలి, తైవాన్లో ఎందుకు కనిపించాలి? జస్ట్ ఇమాజిన్ దట్. అంటే ఇక్కడ నుంచి చాలా మంది పోతారని కాదు, అక్కడ నుంచి కూడా చాలా మంది వెళ్తారు అక్కడ. ఓకే, ఇప్పుడు మరి కొత్త వేరియంట్ ఏనా ఇది? ఇట్స్ అ న్యూ వేరియంట్. సో దీని లక్షణాలు ఎలా ఉన్నాయి? యాజ్ మనకు పాత వేరియంట్స్ ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఉన్నాయి. 1 day ఫీవర్ ఉంటుంది, ఒకటే రోజు ఉంటుంది. చాలా హ్యాపీగా అందరూ ఒక రోజుగా తగ్గిపోయింది కదా, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయింది అంటారు. బట్ మిగతా 14 days వరకు బాడీలో వైరస్ ఉంటుంది, లివర్ డ్యామేజ్ చేస్తుంది, లంగ్స్ డ్యామేజ్ చేస్తుంది, హార్ట్ని డ్యామేజ్. దిస్ ఇస్ ఆల్ విల్ హ్యాపెన్. ఫస్ట్ ఈజ్ ఫీవర్, సెకండ్ సోర్ థ్రోట్, కోల్డ్, కాఫ్, కంటిన్యూస్ కాఫ్ ఫర్ కొంతమందిలో తొందరగా 10 రోజుల్లో తగ్గుతుంది, కొంతమందిలో 15 రోజులు, అంటే నెల రోజులు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు దీనిలో. మీరు సేమ్ లక్షణాలని కాదమ్మా, నెల రోజులు కూడా కంటిన్యూస్ కాఫ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో బాడీ పెయిన్స్, వీక్నెస్ అండ్ లాస్ ఆఫ్ స్మెల్ అనేది మనం ఆల్ఫా డెల్టాలోనే చూసాము, ఇప్పుడు ఒమిక్రాన్లో మళ్ళీ చూస్తున్నాం. అప్పుడు చూసింది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఒమిక్రాన్లో చాలా తక్కువ, లాస్ట్ మన 2 years 3 years వేరియంట్లో we had seen a less number of cases as such. కానీ ఇప్పుడు మళ్ళీ లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. హెడేక్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. మరి కోవిడ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కదా, జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? బేసిక్ థింగ్స్ చిన్నపిల్లలని అడిగి చెప్తారు, ఎందుకంటే పాపం వాళ్ళు స్కూల్ మానేసుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అండ్ శానిటైజేషన్, ఇవన్నీ కూడా ఇట్స్ అ కామన్ బట్ ఇట్స్ అన్అవాయిడబుల్. వచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఇప్పుడు దీనికి? లాక్డౌన్ అంటే డిపెండ్స్ అపాన్ ద నంబర్ అండ్ సివియారిటీ అమ్మా. ఇప్పుడు మనం చూసినట్టయితే గణాంకాలు 257 కేసెస్ మనం 1 week బ్యాక్ చూసినాయి. కాంప్లికేషన్స్కి దారితీసి ఒక వారం రోజులు కాంప్లికేషన్స్ అంతా వచ్చిన తర్వాత డెత్స్ అనేది ఈరోజు 7 చూస్తున్నాం. 250లో 7 డెత్స్ అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రీక్వెంట్గా టెస్టింగ్ చేస్తున్నాం, 250లో 7 డెత్స్ జరిగింది అన్నట్టే కదా. మనము ఇప్పుడు సడన్గా వచ్చేసి కోవిడ్ వచ్చేసి సడన్ డెత్స్ ఉన్నాయమ్మా. ఓ వారం రోజులు 10 రోజులు వాళ్ళు హాస్పిటల్లో ఉండి అది చేసినది. ఆ కేసెస్ 93 అనేది 257 కేసెస్లో ఈ 7 డెత్స్. ఇప్పుడు మనం 1000 కేసులు చూస్తున్నాం, రేపు చూడాల్సింది మిగతా ఎంత ఉంటుంది అని చెప్పేసి. మరి కోవిడ్ వస్తే ఇప్పుడు దగ్గు, జలుబు, జ్వరం వస్తే కోవిడ్ అనుకోవాలా, టెస్ట్ చేయించుకోవాలా? ఇప్పుడు కోవిడ్కి ఇప్పుడున్న టైంలో మనకు ఓన్లీ కోవిడ్ ఉంది, ఇన్ఫ్లుయెంజా అంత తక్కువ ఉంది, ఓకే, దెన్ యూ గో ఫర్ ద కోవిడ్. సీజనే కదా డాక్టర్, సీజనే, ఫ్లూ సీజనే. ఇప్పుడు ఫ్లూ సీజన్, ఎండాకాలంలో మనకు ఫ్లూ అనేది ఉండదు. బట్ నౌ జస్ట్ స్టార్టెడ్ బికాస్ మనకు కనిపించేది అంత వినబడేది కూడా అంత కూడా కోవిడే ఇప్పుడు. సో వీ కెన్ గో ఫర్ ద కోవిడ్ టెస్ట్. కోవిడ్ టెస్ట్ నెగిటివ్ ఉన్నప్పుడు దెన్ దట్ ఈస్ కన్ఫర్మ్డ్ యాజ్ అదర్ ఫ్లూ. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అనేది అవసరం లేదు మీరు అన్నట్లు, పనిచేస్తుంది అంటే ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారంటీ ఇవ్వమని చెప్పండి, డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ టేక్ 100% ప్రివెన్షన్. అంటే ఇప్పుడు మీకు వ్యాక్సిన్ ఇచ్చినా మీకు కోవిడ్ రావద్దు, సివియారిటీ రావద్దు, డెత్ కావద్దు, హాస్పిటలైజేషన్, ఇవన్నీ ద ఫ్యాక్టర్ దట్ మ్యాటర్స్. అంతేకాని మనం తీసుకోండి అంటే ఎందుకు, మన డబ్బులేవి, ఎవరి డబ్బులు కావు. మరి ఇప్పుడు ఈ కోవిడ్, ఇప్పుడు వస్తున్న కోవిడ్ ఎవరిని ఎక్కువగా అటాక్ చేస్తుంది? బేసిక్ థింగ్ అంటే ఎవరిని అనేది కాదు, అందరినీ అటాక్ చేస్తుంది. సిమ్టమేటిక్గా వచ్చే వాళ్ళు ఉంటారు, అసిమ్టమేటిక్గా ఉంటారు. అండ్ కోమార్బిడ్ కండిషన్లు లేకుంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు లైక్ హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లైక్ ఎనీ అదర్ లివర్ డిజార్డర్స్ కానీ, లేకుంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ కానీ, ఇలాంటి మనము హార్ట్ డిసీజ్, బ్రెయిన్ స్ట్రోక్, వీళ్ళు ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఫాస్టర్గా ఉంటుంది. దెన్ నార్మల్ పీపుల్కి వచ్చిన అసిమ్టమిక్ వచ్చినా దే విల్ హ్యావ్ గుడ్ ఫంక్షన్, లివర్ బాగుంది అన్నప్పుడు ఎటువంటి సమస్య రాదు. లేదు కోమార్బిడ్లో మనం 50% పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ విత్ కోమార్బిడ్, ఒకరికి డయాబెటీస్ ఉంటుంది, ఒకరికి హైపర్ టెన్షన్ ఉంటుంది, హార్ట్ డిసీజ్ లేనిది ఎవరికైనా లేదు, చిన్న పిల్లల కాడ నుంచి కూడా ఏదో ఒక కోమార్బిడ్ అయితే ఉంటుంది. మరి ఎట్లా డాక్టర్ గారు దీని నుంచి బయటపడ్డామంటే? చూడమ్మా, దీంట్లో ప్రికాషన్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఐసోలేషన్, వచ్చిన వాళ్ళు ఐసోలేట్ అవ్వడం, ముఖ్యంగా రూమ్లో ఉండడం,
వచ్చింది కదా అని పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం, ముద్దులు పెట్టడం ఇలాంటివి చేయొద్దు. అండ్ ఒక ఏసీ రూమ్లో కానీ లేకుంటే కూలర్ కింద ఉండేవాళ్ళు డెఫినెట్లీ ఇంకో రూమ్లో షిఫ్ట్ అవ్వడం బెటర్. సెకండ్ ఇస్ ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ వచ్చిన అద్భుతమైన మెడిసిన్ ఉంది ప్రపంచంలో. ఏకైక పర్సన్ నేను ఒక్కడిని. 4 రోజులలో పాజిటివ్ నుంచి నెగిటివ్. మీకు కావాలంటే మీకు రిపోర్ట్స్తో సహా ఇస్తాను. మందు అంటే ఎవరు తయారు చేయాలి? సైంటిస్టులు కదా తయారు చేయాలి. మనిషి తయారు చేస్తారు. మనిషి. కోవిడ్ న్యూ జబ్బు కదా డాక్టర్ గారు. న్యూ అనేది ఏముందమ్మా, ప్రతిదీ న్యూ అనుకుంటే కాదు కదా. ఇప్పుడు ఎవడో ఒకడు చేయాల్సిందే కదా. ఇప్పుడు వాడు అమెరికా వాడు చేస్తేనే, తెల్లోడు చేస్తేనే అబ్బా వాడు చేసిందంటారా? తెలుగువాడు, తెలంగాణ వాడు, హైదరాబాద్ వాడు చేస్తే ఈ దరిద్రుడు ఎందుకు చేసారంటారా? అంటే చూడమ్మా, ఎప్పుడే కానీ ఇప్పుడు పక్కలే ఉన్నాడు వీడేం చేస్తాడు, గవర్నమెంట్ నేను చేసి చూపించాను. మీ దగ్గరికి కోవిడ్ వచ్చిన పేషెంట్ వచ్చా డాక్టర్ గారు, ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. 4 రోజుల్లోనే నెగిటివ్ అవుతారు. మీరు ప్రపంచంలో ఒక్క డాక్టర్ని చూపించండి. గాంధీ చూపిస్తారా, ఉస్మానియా చూపిస్తారా, లేకుంటే యశోదనో లేకుంటే ఇంకో కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఒక్క డాక్టరు 4 రోజుల్లోనే నయం చేస్తారని చెప్పండి. పెద్ద అందరు క్యూ కడతారు. లేదు నా దగ్గర రమ్మని. కోటి ఇప్పుడు చెప్పారు కదా, గవర్నమెంట్ డాక్టర్ కోటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్. దిస్ ఇస్ అ ఛాలెంజ్. ఇంకా దీనికన్నా అవసరం ఏముంది? డబ్బులు అవసరం లేదు, నీకేం అవసరం లేదు. మందు ఉంది, అద్భుతమైన మందు. 4 రోజులు వాడితే చాలు. మీకు కోమార్బిడ్ ఉన్నది, లేకుంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకొంచెం ఒక 4-5 రోజులు ఎక్స్ట్రా రోజులు వాడతాం. ఇట్స్ ఓవర్. అంతేకాని 14 రోజుల పాటు ఎవడు ఉంచుకోమనమ్మా. 14 రోజులు, నెల రోజుల పాటు ఉంచుకుంటే ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది. హార్ట్ అటాక్స్ వచ్చే మార్గం ఉంది. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వచ్చి ఇట్ విల్ డ్యామేజ్. ఇప్పుడు మీరు నేనుగా కోవిడ్కి చెప్పిన, డెంగూకు చెప్పిన 100% ట్రీట్మెంట్, నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయని. మరి నేను ఎందుకు చెప్పాలి? హెచ్ఐవి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు కదా. ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఇప్పుడు హెపటైటిస్ సి ఉంది, హెపటైటిస్ బి ఉంది, అండ్ ఇంకా హార్ట్లో బ్లాక్స్. ఇప్పుడు కోవిడ్ వల్లనే హార్ట్ బ్లాక్స్ వస్తుంది. సాఫ్ట్ అండ్ అవి క్లాట్స్ అనేది ఫార్మ్ అయితే సాఫ్ట్, దట్ విల్ బి రిమూవ్ విత్ ద మెడిసిన్. ఇప్పుడు నా మెడిసిన్లో వైరస్ని చంపేది ఒకటి ఉంది, క్లాట్స్ని రిమూవ్ చేసేది ఒకటి ఉంది. ఇప్పుడు దీంట్లో మీరు కొట్టి చూడండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి, అన్నిట్లలో కనిపిస్తుంది. వైరస్ని చంపే మందు లేదంటాడు, క్లాట్స్ని డిజాల్వ్ చేసే మందు లేదంటాడు. మళ్ళీ ఇంకెందుకు మనం మందులు పెట్టేటి ఇంకా మిగతాయి? చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదైనా కానీ ప్రతి జబ్బుకి మందైతే ఉంది. అందరు డాక్టర్లు ట్రీట్మెంట్ వేరు, మీ ట్రీట్మెంట్ అనేది వేరు. మీ దగ్గర సపరేట్ మెడిసిన్ ఉందని చెప్తున్నారు. సో ఏదైనా జబ్బు తగ్గిస్తే మంచిదే కదా. ఎవరైనా ఇప్పుడు ఆనందే అని మనం చూసాం కదా. మరి ఈరోజు అంతా మీడియా, అప్పట్లో మీడియా, నేను అప్పుడు మాట్లాడుతున్నాను, నన్ను చూపించలేదు. మొత్తం ఆనందే ఆనందే అని అందరు లైన్ కట్టారు. ఇప్పుడు ఆనందే డాక్టర్ కాదు, శాస్త్రవేత్త కాదు, ఏది కాదు. బికాస్ బీయింగ్ an Indian, being an Hyderabad doctor, I had something. నేను చేసి చూపించాను కాబట్టి విత్ రిపోర్ట్స్ సహా నేను ICMR పెట్టాను, ఈవెన్ నేను హెల్త్ మినిస్టర్ పెట్టాను, రాజకీయ నాయకులను కలిసాను, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ పెట్టాను, అప్పుడున్న మినిస్టర్ పెట్టాను, ఇవన్నీ చేశాను. ప్రెస్ మీట్లు పెట్టాను, నిరాహార దీక్ష చేశాను. దిస్ ఆల్ ఐ హ్యావ్ డిడ్ ఇట్. ఏదైనా కానీ కోవిడ్ అంటే దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. లేదు, సిమ్టమాటిక్ కాదు, ట్రీట్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు అందరు చెప్పేది సిమ్టమాటిక్ ట్రీట్మెంటే, సిమ్టమాటిక్ కాదు. వాళ్ళందరూ ఎవరున్నా సరే నేను క్లారిఫికేషన్ నేను రెడీ ఉన్నా. మీ స్టూడియోలో అయినా డిబేట్ పెట్టండి, 100 మందితో పెడతారా, నేను రెడీ ఉన్నాను. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మాస్ గ్యాదరింగ్స్ మానుకోవాలి. ఎస్, మూవీస్కి వెళ్ళడము, మాస్ గ్యాదరింగ్ అండ్ ట్రావెలింగ్ ఇన్ ద బస్సెస్ వితౌట్ మాస్క్ ఉన్నది కాబట్టి ట్రావెల్ చేయకుండా ఉంటేనే మంచిది. ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది. ఇప్పుడు ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే ఐసోలేట్ అవ్వడం మంచిది డాక్టర్. ఐసోలేట్ అవ్వడం ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ సొంత వైద్యం కూడా మంచిది కాదు. మెడిసిన్ ఉంది, ప్రశాంతంగా వాడుకోవచ్చు. చాలా మంది సొంత వైద్యం చాలా అసలు ఇప్పుడు రకరకాల యాంటీబయాటిక్స్ అనేవి అన్ని వాడుతూ ఉంటారు. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేది చాలా ఎక్కువ మన దగ్గర. జీరో యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ నేను అస్సలు యూజ్ చేయను. కోవిడ్లో కానీ డెంగ్యూలో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్ రోల్ లేదండి. అంటిల్ అండ్లెస్ ఎనీ ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్ అంటాం వేరే వాళ్ళ నుంచి మనకు వస్తే
అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇది ఎక్కువగా కేసులు నమోదు అవ్వకుండా ఉండాలి అంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఐసోలేట్ అవ్వాల్సిందే, ఎక్కువగా ట్రావెల్ లేకుండా ఉంటే మంచిది. సో ఇంతటితో ఈ వైరస్ ఆగిపోతే బాగుంటుంది. సో కోవిడ్ అంటే ఒకలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది డాక్టర్ గారు. వైరస్ ఎప్పుడు ఆగదు, గుర్తుపెట్టుకోండి. స్వైన్ ఫ్లూ 1916లో వచ్చింది. 20 సంవత్సరాలు 110 సంవత్సరాలైనా ఇంకా వస్తుంది. ఈ వైరస్ కూడా చాలా రోజులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయినా మాకు హర్డ్ ఇమ్యూనిటీ ఉందని చెప్తున్నారు కదా. ఇక చెప్పనీకి ఒక అర్థం ఉండాలమ్మా. హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది, దేనికి వచ్చింది? నేను చెప్పాను కదా, ఆల్ఫాకి రావాలి, డెల్టాకి వచ్చి ఉంటుందేమో, ఒమేక్రాన్ BA1కో BA2కో వచ్చి ఉంటుంది. మరి ఇది కొత్త రకం కదా. దేర్ షుడ్ బి సమ్ ఆన్సర్ ఇన్ బై సేయింగ్. ఇప్పుడు ఏం లేనోడు అన్ని ఆగంలో అన్ని గాల్లో చెప్పొచ్చు. పాపం ప్రజలకు కూడా పాపం అది ఉంటుంది. కానీ వాళ్ళకి కావాల్సింది ట్రీట్మెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ వాట్ యు సే, ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫైనల్లీ ఒకటే మార్గం అమ్మా. ఈ రోజు నిన్నైనా ఈ రోజైనా రేపైనా సరే ఈ మెడిసిన్స్తో యూజ్ చేయాల్సిందే. కోవిడ్కైనా, డెంగ్యూకైనా, చికెన్ గున్యాకైనా. రేపు ఇంకొకటి బర్డ్ ఫ్లూ, భయంకరమైన బర్డ్ ఫ్లూ పాండమిక్ రాబోతుంది రాబోయే రోజుల్లో. శాస్త్రవేత్తలు అమెరికాలో కానీ మిగతా కంట్రీస్లో చాలా మంది చెప్పారు. డెఫినెట్లీ మళ్ళీ అలాంటిది వచ్చినప్పుడు కూడా డెఫినెట్లీ మెడిసిన్ వస్తుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. సో మెడిసిన్ ఉంది, దానికి భయపడాల్సిన పని అయితే లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.